హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ప్రతిరోజు అప్డేట్ నోటిఫికేషన్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. సో మన ఛానల్ని అయితే డైలీ మీరు ఫాలో అవ్వండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నారో వారికి అయితే షేర్ చేయండి. మన ఛానల్ అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చేయడం జరుగుతుంది. నేను ఎలా అయితే నోట్స్ రాసుకుంటున్నారో మీరు కూడా అలా నోట్స్ రాసుకోండి. మనకు రివిజన్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తూ డైలీ నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్స్తో పాటు ఒక మ్యాగజైన్ అయితే ప్రిఫర్ చేయండి. షైన్ ఇండియా మ్యాగజైన్ అయితే ప్రిఫర్ చేయండి. త్వరలో నోటిఫికేషన్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయకపోతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. త్వరలో అంటే ఒక 2 మంత్స్లో అయితే మనకి ఏదో ఒక క్లారిటీ వస్తుందండి. ఫస్ట్ అయితే విఆర్ఓ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారనుకుంటా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఐపిసి, లేడీస్కి అయితే అంగన్వాడీ పోస్టులు, ఇలాంటివి వచ్చే అవకాశం అయితే ఉందండి. మీ ప్రిపరేషన్ని జస్ట్ 1-2 మార్క్స్ పోయిన వాళ్ళైతే మీ రివిజన్ని స్టార్ట్ చేయండి. కొత్తగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళైతే మంచి బుక్ లిస్ట్ని అయితే చూజ్ చేసుకొని మీరు మీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే డైలీ కరెంట్ అఫైర్స్ మార్చ్ మంత్ అండి. చాలా ఇంపార్టెంట్వి వార్తల్లో ఉండడం జరిగింది. సో టాపిక్లోకి వెళ్ళినట్లయితే త్వరలో నావికాదళంలోకి చేరనున్న సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ విస్తార్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా. నావికాదళానికి చెందిన డైవింగ్ సపోర్ట్ వెసల్ ఐఎన్ఎస్ విస్తార్ను మరియు ఐఎన్ఎస్ నిపుణ్ను భారత నౌకాదళం హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ స్వీయ పరిజ్ఞానంతో అభివృద్ధి అయితే చేయడం జరిగిందండి. ఇది త్వరలోనే భారత నావికాదళంలోకి ప్రవేశించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి నిస్తార్ పూర్తిగా రిమోట్ ఆధారిత నౌక. ఇది సముద్రం లోపల 75 మీటర్ల లోతు వరకు వెళ్ళి డైవింగ్ ఆపరేషన్స్ అయితే చేయగలదు అండి. దీని యొక్క బరువు వచ్చేసి 15 టన్నుల బరువును ఎత్తగలిగే సామర్థ్యంతో మెరైన్ క్రేన్ను అమర్చడం అయితే జరిగిందండి. ఇందులో నిస్తార్ ఇప్పటి వరకు 10 సీ ట్రయల్స్ని అయితే చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మనకు ఏ షిప్ యార్డ్ వాళ్ళు అభివృద్ధి చేయడం జరిగిందని అడిగే అవకాశం ఉందండి. చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుంచుకునే ప్రయత్నం అయితే చేయండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెపక్ తక్రా వరల్డ్ కప్ 2025 అండి. దీని యొక్క వేదిక వచ్చేసి బీహార్లోని పాటలీపుత్ర స్టేడియంలో అయితే నిర్వహించడం జరిగిందండి. దీని యొక్క ప్రారంభం వచ్చేసి మార్చి 20 నుంచి 25 వరకు నిర్వహించడం జరిగిందండి. సెపక్ తక్రా వరల్డ్ కప్ 2025లో పురుషుల విభాగంలో ఫైనల్స్లో జపాన్ను ఓడించి భారత పురుషుల రిగు టీం అయితే తొలి బంగారు పతకాన్ని అయితే సాధించడం జరిగిందండి. ఫస్ట్ టైం అండి బంగారు పతకం గెలవడం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మహిళల విభాగంలో భారత మహిళలు కూడా ఈ మహిళల జట్టు కూడా కాంస్య పతకాన్ని అయితే గెలవడం జరిగిందండి. వీరు కూడా జపాన్ను ఓడించే గెలవడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఖేలో ఇండియా పారా గేమ్స్ 2025 అండి. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి 2వ ఎడిషన్. ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్ని అయితే వీటిని మార్చి 20, 2025 మార్చి 20 నుంచి 27 వరకు నిర్వహించడం జరిగిందండి. దీని యొక్క వేదిక వచ్చేసి న్యూఢిల్లీలో నిర్వహించడం అయితే జరిగిందండి. దీని యొక్క మస్కట్ వచ్చేసి ఉజ్వల. ఈ గేమ్స్లో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 1300 మందికి పైగా పారా అథ్లెట్లు పాల్గొనడం అయితే జరిగిందండి. సో ఈ క్రీడలలో హర్యానా 104 పథకాలతో మొదటి స్థానంలో నిలవగా, తమిళనాడు వచ్చేసి 74 పథకాలతో 2వ స్థానం, యూపీ వచ్చేసి 64 పథకాలతో 3వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. స్పోర్ట్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే నోట్స్ ఎవ్రీడే నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి. నేను ఒకరోజు వీడియో స్కిప్ చేసినా కూడా నేను మళ్ళీ 2 డేస్వి కలిపి ఒకే రోజు వీడియో చేయడం అయితే జరుగుతుందండి. డైలీ ఒక 15-16 క్వశ్చన్స్ అయితే చేయడం జరుగుతుంది. మీరు కూడా నాలాగే నోట్స్ రాసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో వివిధ రాష్ట్రాలు సాధించిన పథకాలను చూసుకున్నట్లయితే రాష్ట్రం ఫస్ట్ వన్ వచ్చేసి హర్యానా మొదటి స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. స్వర్ణాలు వచ్చేసి 34 పథకాలు గెలవడం జరిగింది. రజత పథకాలు వచ్చేసి 39 పథకాలు అయితే గెలవడం జరిగింది. కాంస్యాలు వచ్చేసి 31 పథకాలతో హర్యానా మొదటి స్థానంలో అయితే అంటే ఓవరాల్గా 104 పథకాలతో హర్యానా మొదటి స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. సెకండ్ స్థానం వచ్చేసి తమిళనాడు అండి. 28 స్వర్ణాలు, 19 రజతాలు, 27 కాంస్యాలతో మొత్తం 74 పథకాలతో
రెండవ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. థర్డ్ వన్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ 23 స్వర్ణాలు, 21 రజతాలు, 20 కాంస్యాల, మొత్తంగా చూసుకున్నట్లయితే 64 పథకాలతో ఉత్తరప్రదేశ్ అయితే 3వ స్థానంలో నిలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి రాజస్థాన్ స్వర్ణాలు 22, రజతాలు 18, కాంస్యాలు వచ్చేసి 24 అండి. టోటల్గా 64 పథకాలతో రాజస్థాన్ అయితే 4వ స్థానంలో ఉంది. టోటల్గా 64 పథకాలండి. ఉత్తరప్రదేశ్ ఆల్సో 64, రాజస్థాన్ ఆల్సో 64 అండి. 5th ప్లేస్ వచ్చేసి మహారాష్ట్ర 18 స్వర్ణాలు, 13 రజతాలు, 12 కాంస్యాలతో మొత్తంగా చూసుకున్నట్లయితే 43 పథకాలతో 5వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ 10వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. 4 స్వర్ణాలు, 8 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తంగా 15 పథకాలతో 10వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. 11వ స్థానం వచ్చేసి తెలంగాణ 4 స్వర్ణాలు, 1 రజతం, 2 కాంస్యాలతో మొత్తంగా 7 పథకాలతో 11వ స్థానంలో అయితే నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అబెల్ ప్రైజ్ 2025 గ్రహీత 2025 సంవత్సరానికి గాను అబెల్ ప్రైజ్ జపాన్కు చెందిన గణిత శాస్త్రజ్ఞుడు అయినటువంటి మసాకి కాషివరాకు లభించడం అయితే జరిగిందండి. 2025 అబెల్ ప్రైజ్ వచ్చేసి ఇతను బీజగణిత విశ్లేషణ మరియు ప్రాతినిధ్య సిద్ధాంతానికి, ముఖ్యంగా డి మాడ్యూల్ సిద్ధాంతం అభివృద్ధి, క్రిస్టల్ స్థావరాల ఆవిష్కరణకు చేసిన సేవలకు గాను ఈ అవార్డును అయితే లభించడం జరిగిందండి. అబెల్ ప్రైజ్ను గణిత శాస్త్ర నోబెల్ బహుమతిగా పరిగణించడం జరుగుతుందండి. 2023 గ్రహీత వచ్చేసి మిచెల్ తలగ్రాండ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ ఎవరు అని కూడా అడిగే అవకాశం ఉందండి. 2024లో మిచెల్ తలగ్రాండ్. అబెల్ ప్రైజ్ ఏర్పాటు వచ్చేసి 2022లో అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీని యొక్క మొదటి గ్రహీత వచ్చేసి జీన్ పియర్ సెర్రే అండి. ఈ ప్రైజ్ పొందిన తొలి భారతీయ వ్యక్తి వచ్చేసి ఎస్ఆర్ శ్రీనివాస వరదన్. దీని యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్ అండి, అంటే నార్వే రూపీస్ అండి. ఈ ప్రైజెస్ ఇండెక్స్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి, మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, నోట్స్ రాసుకోండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇండియా స్ట్రోక్ అసోసియేషన్ అధ్యక్షురాలిగా డాక్టర్ విజయ. ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ ISA అధ్యక్షురాలిగా గుంటూరులోని లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చీఫ్ న్యూరాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ విజయ్ గారు అయితే నియమితులు అవ్వడం జరిగిందండి. ISAకు ఈ పదవి పొందిన భారతీయ మహిళల్లో 3వ వ్యక్తిగా, అలాగే ఏపీ నుండి తొలి వ్యక్తిగా అయితే నిలవడం జరిగిందండి. ISA ఏర్పాటు వచ్చేసి 2002లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ MRI మెషిన్ అండి. చాలా ఇంపార్టెంట్ అండి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మొట్టమొదటి MRI మ్యాగ్నెటిక్ రిసోర్సెస్ ఇమేజింగ్ మెషిన్ను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అండ్ రీసెర్చ్ వారు అభివృద్ధి చేయడం అయితే జరిగిందండి. సో దీన్ని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ IIMS ఇన్స్టాల్ చేసి అక్టోబర్ 2025 నుంచి అయితే దీని యొక్క ట్రయల్స్ని అయితే నిర్వహించడం జరుగుతుందండి. చాలా తక్కువ కాస్ట్లో అయితే వీటిని నిర్వహించడం జరుగుతుందండి. ఇదివరకు ఉన్న కాస్ట్ కంటే చాలా తక్కువ, లోయెస్ట్ ప్రైస్లో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దీన్ని రూపొందించడం జరిగిందండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆసియాలోనే అతిపెద్ద తులిప్ గార్డెన్. ఆసియాలోనే అతిపెద్దదైన ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ శ్రీనగర్లో ఉందండి. ఇది మార్చి 26, 2025 పర్యాటకుల సందర్శనార్థం అయితే దీన్ని ఓపెన్ చేయడం జరిగిందండి. టోటల్గా 74 హెక్టార్ల విస్తీర్ణంలో గల ఈ గార్డెన్లో 17 లక్షలకు పైగా తులిప్ పుష్పాలు ఉన్నాయని పేర్కొనడం అయితే జరిగిందండి. ఇవి ప్రతి సంవత్సరం అయితే మార్చి ఏప్రిల్ మధ్యలో వికసించడం అయితే జరుగుతుందండి, అంటే ఫ్లవర్స్ పూయడం అయితే జరుగుతుంది. ఈ తులిప్ గార్డెన్ దాల్ సరస్సుకు జబర్నాన్ కొండలకు మధ్యన అయితే ఉండడం అయితే జరిగిందండి. సో మనం ఎక్కడ స్టేట్స్ వచ్చినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర గవర్నర్ని అయితే మెన్షన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీఎం ఎవరు, గవర్నర్స్ ఎవరైనా అడిగే అవకాశం ఎక్కువ ఉంటుందండి. స్టాటిక్స్ పాయింట్స్ వస్తే రాసుకునే ప్రయత్నం చేయండి. జమ్మూ సీఎం వచ్చేసి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చేసి మనోజ్ సిన్హా గారు.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆదర్శ గ్రామ యోజన పథకం. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద 40% పైగా ఎస్సీ గ్రామాలు అయితే ప్రాతిపదిక తీసుకొని రహదారులు, మురికి కాలువలు, తాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను అయితే కల్పించడంపై దృష్టి సాధించడం అయితే జరిగిందండి. సో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగిన గ్రామాలు 1207 గుర్తించి తొలి విడతల్లో 501 గ్రామాల్లో మౌలిక వసతులను అయితే కల్పించడం జరుగుతుందండి. 100% మౌలిక వసతులు కల్పించి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ఈ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. దీని యొక్క ఏర్పాటు వచ్చేసి 2009-10 మధ్యలో ఏర్పాటు అయితే చేయడం జరిగిందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి హురోన్ ప్రపంచ కుబేర్ల జాబితా 2025. ఈ జాబితాలో ఎలన్ మస్క్ ప్రపంచంలో తొలి స్థానంలో నిలవగా, జెఫ్ బేజోస్, మార్క్ జుకర్బర్గ్ 2-3 స్థానాల్లో అయితే నిలవడం జరిగిందండి. అధిక బిలియనియర్లు ఉన్న దేశాల్లో అమెరికా 870 మంది తొలి స్థానం నిలవగా, 2వ స్థానంలో చైనా, అలాగే 3వ స్థానంలో ఇండియా అయితే నిలవడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ప్రపంచంలో చూసుకున్నట్లయితే అత్యంత సంపన్నులు ఎవరు అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఎలాన్ మస్క్ అండి. ఇతని యొక్క సంపద వచ్చేసి $420 బిలియన్. ఇతని యొక్క కంపెనీ వచ్చేసి టెస్లా కంపెనీ అండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి జెఫ్ బేజోస్ గారు అండి. ఇతని యొక్క సంపద వచ్చేసి $266 బిలియన్. ఇతని యొక్క కంపెనీ వచ్చేసి అమెజాన్ కంపెనీ CEO అండి. థర్డ్ వన్ వచ్చేసి మార్క్ జుకర్బర్గ్, $242 బిలియన్. ఇతని కంపెనీ వచ్చేసి మెటా కంపెనీ అండి. లారీ ఎల్లిసన్ అండి, $203 బిలియన్. ఒరాకిల్ అండి ఇతని యొక్క కంపెనీ. వారెన్ బఫెట్ 5వ స్థానం, $167 బిలియన్ అండి. బర్క్షైర్ హత్వే ఇతని యొక్క కంపెనీ. నెక్స్ట్ మన భారత్లో చూసుకున్నట్లయితే అత్యంత సంపన్నులు ముఖేష్ అంబానీ గారండి. 8.6 లక్షల కోట్లు రిలయన్స్ కంపెనీ అండి. నెక్స్ట్ వన్ సెకండ్ స్థానంలో అయితే గౌతమ్ అంబానీ గారు అయితే నిలవడం జరిగిందండి. ఇతని యొక్క సంపద వచ్చేసి 8.4 లక్షల కోట్లు. అదానీ గ్రూప్ అండి, గౌతమ్ అదానీది. రోష్ని థర్డ్ ప్లేస్ వచ్చేసి రోష్ని నాడర్ 3.5 లక్షల కోట్లు అండి, HCL టెక్ కంపెనీ. అలాగే దిలీప్ సంఘ్వి 2.5 lakh crores అండి, సన్ ఫార్మా కంపెనీ ఇతనిది. ఫిఫ్త్ వన్ వచ్చేసి అజిమ్ ప్రేమ్జీ 2.2 lakhs crores అండి, విప్రో ఇతని యొక్క కంపెనీ యొక్క విప్రో అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇలాగా ఎవరు ఏ పర్సన్స్ కంపెనీస్ ఇచ్చి కూడా అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రీసెంట్గా అయితే కంప్యూటర్స్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారో అలా అడగడం జరిగింది గ్రూప్ 2 ఎగ్జామ్లో, గ్రూప్ 3 ఎగ్జామ్లో. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి తవస్య నౌక జలప్రవేశం 2025. రష్యాతో ఒప్పందమైన రష్యాతో ఒప్పందమైన 4 క్రివాక్ శ్రేణి స్టెల్త్ ఫ్రిగేట్లలో చివరి అయిన తవస్య 2025 మార్చి 22 అయితే జలప్రవేశం చేయడం జరిగిందండి. ఇది గోవా షిప్ యార్డ్ ఎల్టీడీ వారు నిర్మించిన 2వ ఫ్రిగేట్ అండి. ఇది భారత్ రష్యా 2016 అక్టోబర్లో దాదాపు క్రివాక్ స్టెల్త్ ఫ్రిగేట్ల కోసం అంతర్ప్రభుత్వం ఒప్పందంపై సంతకం చేయడం అయితే జరిగిందండి. అంటే భారత రష్యా 2016లో ఒక ఒప్పందాన్ని అయితే కుదుర్చుకోవడం జరిగింది. వీటిని గోవా షిప్ యార్డ్ ఎల్టీడీ వారు నిర్మించడం అయితే జరిగిందండి. సో నెక్స్ట్ వన్ అయితే భారత్లో తయారైన మొదటి నౌక వచ్చేసి త్రిపుట్ అండి. రెండవది తవస్య. రష్యా నుండి వచ్చినవి అయితే తుషిల్ అండ్ తమాల్ అండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి తమిళనాడులో 2వ బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా కాసంపట్టి సీక్రెట్ గ్రోవ్. చాలా ఇంపార్టెంట్ అండి బయోడైవర్సిటీస్ మనకు. సో కాసంపట్టి సీక్రెట్ గ్రోవ్ తమిళనాడులో 2వ జీవ వైవిధ్య వారసత్వ ప్రదేశంగా అయితే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. కాసంపట్టి సీక్రెట్ గ్రోవ్ దిండిగల్ జిల్లాలోని అలగర్మలై రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో అయితే ఉండడం జరిగిందండి. ఇది జీవ వైవిధ్య చట్టంలోని సెక్షన్ 37 క్లాజ్ 1 ప్రకారం అయితే నోటిఫై చేయబడింది. సో తమిళనాడులో మొదటి బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్ వచ్చేసి అరిట్టపట్టు. ఇది మదురైలో అయితే ఉండడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్ అప్డేట్ అండి, గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి.
సో నెక్స్ట్ వన్ వచ్చేసి IORA అధ్యక్షుల పదవిలో భారత్ అండి. భారత్ ఇండియన్ ఓషన్ మారిటైమ్ అసోసియేషన్ IORA అధ్యక్ష పదవిని నవంబర్ 2025 నుండి చేపట్టడం అయితే జరుగుతుందండి. సో 2 ఏళ్ల తన పదవీ కాలంలో భారత్ 3 ప్రధాన ప్రాధాన్యతలు అయితే నిర్దేశించడం అయితే జరిగిందండి. ఫస్ట్ వన్ వచ్చేసి IORA బడ్జెట్ రూపొందించేందుకు నిధుల అవకాశాలను సృష్టించడం. నెక్స్ట్ వన్ వచ్చేసి డేటా నిర్వహణ మరియు పాలసీ విశ్లేషణ కోసం సాంకేతిక పరిజ్ఞానం అయితే వినియోగించడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ వన్ వచ్చేసి అకాడమిక్ రీసెర్చ్ సంస్థలతో కలిసి మారిటైమ్ కోర్సులను అయితే అభివృద్ధి చేయడం జరుగుతుందండి. మొత్తం సభ్య దేశాలు ఇందులో అయితే 23 సభ్య దేశాలు అయితే ఉండడం జరిగిందండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మారిషస్ అండి. ఈ IORAను ఎప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందంటే 1997లో ఇబెన్ మారిషస్లో అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్వి అప్డేట్లో ఉన్నాయండి. మీరు నోట్స్ రాసుకునే ప్రయత్నం చేయండి. త్వరలో జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఎవరైనా ఉంటే కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.